టైమ్స్ ఆల్రెడీ అది కిందకి వచ్చింది మార్కెట్ అక్కడి నుంచి. ఇక్కడ ఒకసారి ఇది 4th టైం కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. RSI 60 నుంచి 50 లోపు బిలో వస్తేనే కానీ మనం PE ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, ఈ రేంజ్లో మనం చూద్దాం. వన్ మినిట్లో కన్వర్ట్ చేద్దాం. ట్రై చేస్తుంది. ఇక్కడ మనం CE ప్లాన్ చేద్దాం. $24,800 CE తీసుకుందాం. ఓకే, మనం ఎంట్రీ అయితే తీసుకుందాం. డైరెక్షన్ బుల్లిష్. ఓకే, స్వింగ్ ఐడెంటిఫై చేసాం. ఓకే, మార్క్ చేసాం. ఓకే, కంగారేం లేదు, ట్రేడ్ వస్తున్నప్పుడే చెప్తాం. ఓకే, మార్కెట్ ఓపెనింగ్ నిన్న క్లోజ్ అబవ్ ఓపెన్ అయింది, అది కూడా ఓకే. RSI ఫస్ట్ టైం వెళ్ళింది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం. RSI 50 అబౌవ్నే ఉంది ఇంకా. ఓకే, రివర్స్ అవుద్దేమో చూద్దాం. RSI మేబీ మార్కెట్ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తున్నట్టుంది. ఓకే,
70 దగ్గర ఎంట్రీ తీసుకుందాం. 40 పాయింట్స్ టార్గెట్. ఓకే, అరే సారీ, బై మిస్టేక్ ఇది ఎట్లా బై అయిపోయిందో తెలీదు. రూల్ అంటే రూలే, మనం ఎక్కడ కొనాలనుకున్నాం అక్కడే కొందాం. ఓకే, పెట్టేశాను. ఓకే, టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది. ఓకే, నేను ప్లేస్ చేస్తాను, చూద్దాం. డిసిప్లైన్ అండి, మనము 1500 ఇవ్వడానికి రెడీ అయినప్పుడు టార్గెట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఓకే, అందుకని కరెక్ట్గా పెట్టేసాను. 3000 ప్రాఫిట్ వస్తుంది, 1400 ఏమో లాస్ వస్తుంది. ఇంకా మన ట్రేడ్ ఇంకా తీసుకోలేదు. ఓకే, ఓకే, ఎంట్రీ తీసుకుంది. ఓకే, either stop loss or stop target. ఓకే, ఆల్రెడీ టెస్ట్ చేసి వచ్చింది కాబట్టి లెవెల్ బ్రేక్ చేయాలి, 100% బ్రేక్ చేయాలి. చూద్దాం ఏం చేస్తుంది. ఓకే, ఒక క్యాండిల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇండెక్స్లో. $1100 ప్రాఫిట్లో ఉంది. ఓకే, మన కాన్సెప్ట్ 1000 నుంచి 2000. ఓకే, బట్ మనం ఆల్రెడీ 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము, అయినా కూడా మనం టార్గెట్కి వెయిట్ చేస్తాం. ఓకే, సూపర్ సూపర్, మనం ఆల్రెడీ 2000 ప్రాఫిట్లో ఉన్నాం. మనం చేయగలిగింది ఏంటి, రూల్స్ పాటించడం అంతే. రూల్ ప్రకారం మనం కూర్చోవటం. నేను రిగ్రెట్ అవ్వట్లేదు, అవ్వకూడదు కూడా, ఎందుకంటే మనం కరెక్ట్ ఉన్నాం. చూద్దాం, మన టార్గెట్కి మళ్ళీ ట్రై చేస్తుంది. మేమే సపోర్ట్ తీసుకుని ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి. ఓకే, చూద్దాం.
మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే స్ట్రాటజీ పెట్టుకున్నామో దాని మీద నమ్మకం ఉంచాలి. మనం నమ్మకం ఉంచి ట్రేడ్ చేయాలి. ఓకే, ట్రేడ్ చేస్తేనే మన దాంట్లో మనకి అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, అనుమానంతో తీసుకోవాలా వద్దా సిస్టమ్ పెట్టుకున్నప్పుడు తీసుకోవడానికే కదా తీసుకోవాలి. తీసుకుని వెయిట్ చేయాలి. నాకు వచ్చి ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేసిన నో ప్రాబ్లం. నాకు ఎక్కడ నేను రిగ్రెట్ అవ్వను, బాధపడను. హలో, గుడ్ మార్నింగ్ చెప్పండి. లేదు, వెళ్తాను. ఓకే, ఫేవరా? ఓకే 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 ఓకే. ఓకే, చూద్దాం. టార్గెటా, స్టాప్ లాసా?
ఓకే, మనం అనుకున్నది ఇక్కడ కన్సల్టేషన్ అవ్వాలని, కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ లైన్ దగ్గర కన్సల్టేషన్ అయ్యి బ్రేక్ అవ్వాలని అనుకున్నాం ప్రీ మార్కెట్లో. ఓకే, కన్సల్టేషన్ అవుతుంది, మేబీ కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి ప్రీ మార్కెట్లో చూసుకుంటే మనం ఇక్కడికి వచ్చి ఇలా ఈ గ్యాప్ ఫిల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పాను నేను. సేమ్ అట్లానే జరుగుతుంది, డెవలప్ అవుతుంది ట్రేడ్. ఒక్కసారి ఇది బ్రేక్ అయిందంటే మన టార్గెట్ ఇచ్చేస్తుంది. ఓకే, మనం ప్రాఫిట్ మీద ఫోకస్ చేయకూడదు, ఎప్పుడైనా సరే ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రాసెస్ క్లియర్గా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రీ మార్కెట్లో దీన్ని టచ్ చేసి కిందకు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుంది అని అనుకున్నాము. సేమ్ అలాగే డెవలప్ అవుతుంది ట్రేడ్. బట్ వన్స్ ఇది బ్రేక్ అయ్యిందంటే మీకు ఇక్కడ వరకు టార్గెట్ వచ్చేస్తుంది. ఓకే, మంచి టార్గెట్ ఇస్తుంది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే సూపర్ ఉంటుంది ఇంకా ట్రేడ్. ఓకే, ఆబ్వియస్లీ టైప్ అవుతుంది నాకు, బట్ ఈ ట్రేడ్ అటు ఇటు కాకుండా ఉంది.
టెస్సెల్లో తీసుకోవట్లేదు, టార్గెట్కి వెళ్ళట్లేదు. ఓకే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేనేం చేస్తానంటే క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ టార్గెట్ ఇలా ఉంటుంది, తర్వాత ఏంటిది స్టాప్ లాస్ ఇది ఇలా ఉంటుంది. ఓకే, నేను క్లోజ్ చేసేస్తాను. మీకు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి దీని గురించి నేను ప్రాఫిట్ లాస్ అనేది మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియో అప్లోడ్ చేస్తాను. రైటా? ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి, బట్ స్టిక్ అనే ఉండండి. టార్గెట్ స్టాప్ లాస్. ఓకే, స్టిక్ అనే ఉండండి. నాకు టార్గెట్ ఇచ్చిన నో ప్రాబ్లం, స్టాప్ లాస్ ఇచ్చిన నో ప్రాబ్లం, బట్ రూల్కి స్టిక్ అనే ఉన్నాను నేను. చూద్దాం ఏమవుతుంది. నేను క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇస్తుందేమని చూసాను, ఇంకేమట్లేదు. క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈవినింగ్ ఆర్డర్ బుక్ ప్లస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, సైకాలజీ డెవలప్ చేసుకోండి, ఏదైతే ఇప్పుడు మనం చేసామో అలాగా. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయటం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ మనం ఏదైతే అనుకున్నామో, ఓకే, అదే మనకి మన ట్రేడ్ ఏదైతే ఉందో అది ఈరోజు సక్సెస్ అయింది. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం 50కి, టార్గెట్ 110 పెట్టాము. బట్ తర్వాత నేనేం చేశానంటే దీన్ని 106కి కొంచెం 107 ఆ లెవెల్లో పెట్టాను, కొంచెం సేఫ్ సైడ్ ఉంటానని. బట్ మార్కెట్ మనం ఏదైతే 110కి పెట్టామో మార్కెట్ 123 వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ సెల్ అయింది. యారో మార్క్ కనిపిస్తుంది, రెడ్ మార్క్. ఈ రెడ్ మార్కు మన ట్రేడ్ ఇక్కడ సెల్ అయింది. ఎప్పుడు 12:37కి అయ్యింది. నేను ఏదైతే టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేశానో అది ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకే, సక్సెస్ అయింది. ఈరోజు మన ట్రేడ్ సక్సెస్ అయింది. ప్రాఫిట్ చూపిస్తాను మీకు. పొజిషన్ ఇది. ఓకే, 2733 ఆర్డర్స్ చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు 920కి నేను రికార్డ్ చేస్తున్నాను ఇది. ఓకే, 1920కి 720కి నేను రికార్డ్ చేస్తున్నాను. మార్నింగ్ ఈ రెండు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయినాయి. ఎందుకైందో తెలియదు, మళ్ళీ వెంటనే నేను కట్ చేశాను దీన్ని. ఓకే, మన ట్రేడ్ అయితే ఇది. ఓకే, ఎక్కడ బై చేశాను నేను? బై 70.65 దగ్గర బై చేశాను. టార్గెట్ సెల్ ఎక్కడైంది? 107.50 దగ్గర సెల్ అయింది. ఓకే, ఇది ఆర్డరు. పొజిషన్ ఏమో ఇది. ఓకే, 2733 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా? అయితే మనం ప్రీ మార్కెట్లో నేను చేసిన అనాలిసిస్ మీకు ఒకసారి చూపిస్తాను. ఏం చెప్పాను మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కొంచెం లెంత్ అయినా కూడా సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి కొంచెం చూడండి. ఓకే, మీకు ఈజీగా వస్తుంది. నేను పొద్దున్న ఏం చెప్పానంటే మార్కెట్ ఈ టైప్లో మీకు ఫామ్ చేస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇక్కడికంటే వెళ్ళలేదు, కానీ ఇక్కడ వరకు వెళ్ళి మార్కెట్ కింద పట్టడం జరిగింది. ఓకే, ఈ మూవ్లో మన టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, బుల్లిష్ సైడ్ ఉంటుందని చెప్పాను, సిఈ సైడ్ ఉంటుందని చెప్పాను. సిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, సక్సెస్ అయింది. ఓకే, మీకు నచ్చుతుంటే మీరు ఎవరన్నా ట్రేడ్ చేస్తుంటే ఈరోజు నేను ఏదైతే వీడియో పెట్టానో అదొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొంచెం లెంత్ అయినా
ఓపిక చూడండి, సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కింద హై లో మనం మార్క్ చేస్తాము. ఓకే, ఈ ట్రేడ్ హిట్ అయింది మంది, ఈ ట్రేడ్ సక్సెస్ అయింది. 1 మినిట్లో కన్వర్ట్ చేస్తాము. ఓకే, 1 మినిట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది ఎంట్రీ తీసుకుంటాం, ఈ హై వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఈ ట్రేడ్ సక్సెస్ అయింది. ఓకే, చూడండి ఒకసారి పెద్దగా చేస్తాను. ఓకే, ఈ ట్రేడ్ సక్సెస్ అయింది, హైలో మార్క్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఎస్ఎల్ ఇచ్చేసి మళ్ళీ ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, అంటే ఆప్షన్స్లో తీసుకుంటాం. ఈ హై వరకు మన టార్గెట్, ఇది స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో పెట్టుకుంటాం. ఏదైతే బ్రేక్ చేస్తుందో క్యాండిల్లో పెట్టుకుంటాం. ఓకే, ఈ ట్రేడ్ సక్సెస్ అయింది. ఇది కాకుండా నేను ఒక వీడియో పెట్టాను. నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఒకటి చేశాను. ఆ వీడియోలో నేను దీని గురించి చెప్పాను మీకు. 9:20 నుంచి 10:35 వరకు మీరు ట్రేడ్ చేయవచ్చు అని చెప్పాను. ఆ ఫార్ములా ఇది. ఓకే, చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి. మీకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఈరోజు మీకు చక్కటి ఇక్కడ వరకు ఇచ్చింది. ఓకే, ఈ క్యాండిల్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకున్న బ్రహ్మాండంగా మీకు 25 పాయింట్స్. ఇది 25 అంటే మీకు 50 పాయింట్స్ టార్గెట్. సారీ 50 కాదు, 25 అంటే మీకు అందులో 50 ఒక 100 అనుకోండి. బట్ ఎక్కడి వరకు ఇచ్చింది మీకు 95 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, బ్రహ్మాండమైన ట్రేడ్. అసలు హోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ ట్రేడ్ మంచి ప్రాఫిట్ ఇచ్చేది మీకు. ఎవరైనా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న మనం చెప్పుకున్న వీడియోలో ఇది నేను చెప్పాను మీకు. ఓకే, బ్రహ్మాండమైన ట్రేడ్ ఇది. ఇది కూడా సక్సెస్ అయింది. సో మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. నిన్న చేసిన వీడియో చూడండి 1-2 సార్లు, మీకు అర్థమైపోతుంది. ఈ ట్రేడ్ బ్రహ్మాండమైన ట్రేడ్ వచ్చింది ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.